తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ దిశ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజనీతిజ్ఞత కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో ఆయన మొదలుపెట్టిన 84 ప్రాజెక్టుల్లో చాలా వరకు ఇప్పుడు పూర్తవుతున్నాయని సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు అన్నారు. వైఎస్ ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులున్నాయని అన్నారు. ఆయన ప్రాజెక్టులకు ఎప్పుడో ఒకప్పుడు అనుమతులు వస్తాయని చెప్పుకొచ్చారాయన. రాజశేఖర రెడ్డి గారు ఆయన జలజ్ఞ మొదలుపెట్టినప్పుడు నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించిన వాడిని కూడా. అయ్యా, ఎందుకంటే అప్పుడే కొత్తపల్లి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ వెళ్ళేవాడిని. మీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, నీళ్ల కేటాయింపులు లేవు, ఏమీ లేకుండా మీరు 84 ప్రాజెక్టులు తీసుకుంటున్నారు. వాళ్ళు పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఇనిషియల్ సైట్ క్లియరెన్స్ కూడా లేదు, ఏది మన ఎన్వైరన్మెంట్ లేదు. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మీరు కడుతున్నారు, ఎట్లా రండి అంటే ఆయన అన్నాడు, రావు గారు మీరు చెప్పిందంతా కరెక్టే, మీరు చాలా పద్ధతి ప్రకారంగా రూల్స్ ప్రకారంగా మాట్లాడు. నేను కట్టడం లేదండి, పైన మహారాష్ట్రను కర్ణాటక కట్టుకుంటే దాన్ని మీరు వెళ్ళి ఆపుతున్నారా? దాన్ని ఎవడు ఆపుతున్నాడండి? తర్వాత 5 ఏళ్ల పాటు నాకు ప్రభుత్వం నాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఈ 5 ఏళ్లలో నేను ఏమీ కట్టకుండా ఊరుకుంటే నేను చరిత్రహీనుగా మిస్తాను. నాకు తెలుసండి ఈ ప్రాజెక్టులు నా టైంలో పూర్తిగావు, ఆయనకు ముందే చేసే తను ఉంటాడు ఉండనేమోనని. కానీ ఈవేళ నేను మొదలు పెడితే ఎన్నడో పూర్తవుతాయి. మరి ఆయన అనుకుంటేగానే పోలవరం పూర్తయిందా లేదా? పోలవరం దాదాపు పొలిచింతలు పూర్తయింది కదా. అంటే అనడం ఏంటంటే ఆ రోజు ఆయన అది కరెక్టేమో అనిపిస్తుంది. అంటే కనీసం ప్రాజెక్టు మొదలుపెట్టాడు, మొదలుపెట్టి కొత్త ఊరంతా జరిగింది, ఎవరో అవరోధాలు వస్తే చూసుకుందామండి అంటే ఆ స్ఫూర్తి కూడా ఈ రోజు తీసుకొని కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఈ వేళ కట్టడానికి మీరు 4 ఏళ్ళు దాటి కడితే దీనికి 10 రెట్లు అవుతుంది కాస్ట్. చంద్రబాబు నాయుడు గారి టైంలో సోమవారం పోలవరం అని చెప్పి అసిస్టెంట్ ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు చేయవలసిన పనులు కూడా వారే చేయడానికి ప్రయత్నం చేసి టోటల్గా విఫలం చెందారు. అందులో ఏ రకమైన సందేహం లేదు. మాటలు చెప్పటం వేరు, చేతలు చేయటం వేరండి. మీరు చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాడు. ఈ బెలిగొండ ప్రాజెక్టుకి 2 సార్లు శంకుస్థాపన చేశాడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. ఏ మాటకు ఆ మాట. రాజశేఖర రెడ్డి ఆ రోజు చొరవ తీసుకుని జలయజ్ఞం అని పెట్టి చాలా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టాడు కాబట్టే వాటికైనా అవి నడుస్తా ఉన్నాయి.